గురుగారు, శకున శాస్త్రంలో బల్లిపాటు, పెద్ద పక్షి అరుపు, పక్షులు ఇంట్లోకి ప్రవేశించడం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయా? శకున శాస్త్రం నిజంగా శుభాశుభాలను తెలియజేస్తుందా? తప్పకుండా తెలియజేస్తుంది. శకున శాస్త్రం మన మనస్సు పైన ప్రభావం చూపించేటటువంటి శాస్త్రం. మనస్సు ఎలాంటిది అంటే ఏ విషయాన్నైనా వినగానే తెలుసుకోగానే స్పందిస్తుంది. మనం రియాక్ట్ అంటాం, మనం ఆంగ్ల భాషలో. స్పందిస్తుంది. రామచంద్రమూర్తి వివాహం అనంతరం జనకుని ఆస్థానంలో ప్రయాణానికి ఉద్యుక్తులై విశ్వామిత్రుడితో బయటకు రాగా విపరీత ప్రమాద సూచనలైనటువంటి శకునములు కనిపిస్తాయి. ముందుగా వ్యతిరేకం, ఆ వెనుకనే కిలకిలారవలు వినిపించడంతో శుభశకునములు. ముందుగా అశుభశకునములు, ఆ వెనువెంటనే శుభశకునములు. శకున శాస్త్రం మనం రామాయణంలోనే చూడవచ్చు. నిత్య జీవితంలో నేటి కాలంలో కూడా మనం గమనించవచ్చు. పెద్ద పక్షి, గుడ్లగూబ ఇలాంటివి, గద్ద, డేగ, వీటికే పెద్ద పక్షులు అంటూ ఉంటారు. ఇవి నివసించేటటువంటి స్థానాలు వనాలు, అడవులు, లేదా కొండకచో ఒక్కొక్కసారి శ్మశానాలు కూడా. మానవులమైన మనమంతా కూడా నివాస స్థానాలు పెంచుకుంటూ, జనావాసాలు పెంచుకుంటూ, వాటికి ఆవాస క్షేత్రాలైన ఈ వనాలను నిర్దాక్షిణ్యంగా తొలగించి అక్కడికి వెళ్ళి మన ఇళ్ళు కట్టుకోవడంతో ఇంకేం చెయ్యలేక అవి మన గృహాలలోకి వస్తున్నాయి. గబ్బిలం కావచ్చు, అలాగే వాటి అరుపులు కావచ్చు, బల్లి, మనం కంచికి వెళితే బంగారు బల్లి కూడా చూస్తాం ఆలయంలో. అది కూడా ఒక శకునమే. ఎటువంటి పరిస్థితిలో కూడా గోడ పట్టు విడిచిపెట్టని ఈ బల్లి విపరీతమైన వేడి ఒకవేళ అక్కడ ఉద్భవిస్తే ఆ పట్టు జారుతుంది. మన శరీరం మీద ఎక్కడ పడితే అక్కడ ఒక ఫలితం. ఇది ఒక శాస్త్రం, మూఢనమ్మకం కాదు. ఇక్కడ శాస్త్రాన్ని శాస్త్రంగా చూడాలి. అలాగే ఈ శాస్త్రం భయపెట్టకుండా వెంటనే ప్రామాణికమైనటువంటి పరిహారాన్ని కూడా సూచిస్తుంది. గౌళి పతనము అన్న పేరిట పంచాంగం సూచించేటటువంటి ఈ శకునం, ఇది అశుభం అన్న మాట చెప్పి వెంటనే ఈ అశుభానికి ఫలితంగా మౌనం, నిరాహారం, సచేల స్నానం, భస్మధారణ, శివనామస్మరణ, ఓం నమ శివాయ అనుకోండి, ఓం నమ శివాయ అనుకోండి అనే పరిహారాన్ని కూడా సూచిస్తుంది. భయపెట్టే స్వభావం ఎక్కడా ఈ ప్రాచీన శాస్త్రాలలో లేదు. అది రెండవ భాగం చదవకుండా మొదటి భాగమే తెలుసుకొని పాదం మీద గౌళి పతనం ప్రయాణం, వీపుమైన బల్లి ప్రమాదం, కలహం, శిరస్సు కలహం ఇలా చదువుకొని భయపడిపోతూ ఉన్న మనం ఎందుకు ఇలాగా వెంటనే మనం ఆ గౌళి పతనం కారకంగా శరీరానికి సంభవించినటువంటి ఇటువంటి సమయంలో ఏదైనా విష ప్రభావం మన శరీరానికి చేకూరితే తొలగించుకోవడం కోసం స్నానం చేయాలి. పవిత్రత చేకూరుతుంది. శారీరక పవిత్రత, మానసిక పవిత్రత కోసం నమశివాయ. ఇంటిలోకి గుడ్లగూబ వచ్చింది, గబ్బిలం వచ్చింది, ఇవి రాకూడని పక్షులు, వాటి స్థానాలు అవి ఉండగా మనం వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాం. ఇది మన పాపం. వచ్చాయి, అవి మళ్ళీ మన ఇంటిలోనికి రాకుండా శివనామస్మరణ చేసి 7 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం ధూపం వెయ్యాలి. ధూపం వేస్తే ఈ పక్షులేవి ఇంటిలోనికి రావు. రామాయణం ఆదిగా, మహాభారతం మొదలుగా దుర్యోధనుడు జన్మించాడు. గుడ్లగూబ శబ్దాలు వినిపించాయి. శకునమే కదా. ఇలాగా రామాయణ భారతాది సమస్త గ్రంథాలు ఈ శాస్త్రాన్ని వివరంగా మనకు తెలియజేశాయి. వాటిని తీసివేసి ఈనాటి కాలంలో మనం ఇవన్నీ కూడా ఉపయోగం లేనటువంటివి, ఈనాటి కాలంలో ఉపయోగం ఎందుకు పనికిరానటువంటివి అని తీసిపారవేయకూడదు. శాస్త్రం శాస్త్రమే. సహేతుకంగా ఆలోచన చేసి వైజ్ఞానికంగా నిర్ధారణ చేసి వాటికి పరిహారాలు కూడా ఉన్నవి, చెప్పబడినవి తెలుసుకుని పాటించాలి.
ప్రశాంతతను పోగొట్టుకోకుండా ఉండాలి. ఇది మార్గం.